తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. తెలంగాణ ఖరీఫ్ అవసరాలకి 10 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా కేవలం 4 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణలో యూరియా తయారవుతున్న తెలంగాణ రైతులకు మాత్రం యూరియా కొరత తప్పేలాగా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మేల్కొని గనక యూరియాని గనక రెడీగా చేయకపోతే వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం రైతులు తెలంగాణలో ఎంత పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. కిలోమీటర్ల కొద్ది లైన్లు. ముఖ్యంగా ఎరువుల్లో 70% యూరియానే ఎక్కువగా వాడుతూ ఉంటారు. మిగతా కాంప్లెక్స్ ఎరువులు వాడినా తక్కువ ధరకు యూరియా వస్తుంది, ప్రతి దానికి యూరియానే వాడతారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి గనక యూరియాని గనక ముందస్తుగా 10 లక్షల టన్నులకు గనక స్టాక్ పెంచుకోకపోతే రాబోయే నెలలో, వచ్చే నెలలోనే పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగే ప్రమాదం ఉంది. అసలు ఒకసారి మార్కెట్లో యూరియా కొరతని వార్తలు రాగానే ఉన్న స్టాకును కూడా వ్యాపారస్తులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలించే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 10 లక్షల టన్నులకు ఒక్క బ్యాగు కూడా తగ్గకుండా నిల్వలు ఉంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం మీ ప్రాంతంలో యూరియా లభిస్తుందా లేదా అనే విషయాలను కూడా ప్రతి రైతు సోదరులు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.